కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వందే గురుమనందార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. Loss of right relationship. అంటే ఈ లాస్ తెలియకపోతే పర్సనాలిటీ అంటే ఏమిటో తెలియదు. పర్సనాలిటీ అంటే ఏమిటో సరిగ్గా తెలియకపోతే దాని డెవలప్మెంట్ అంతకంటే తెలియదు. ఎందుకంటే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటూ ఉంటాం, అదేమిటో తెలియదు అనమాట. గాలిలో చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ముందు అసలు లాస్ ఆఫ్ హెల్త్ అనేటువంటిది బాగా మనకు వంటపట్టాలి. Human beings, the children of God, should refrain from shedding blood and taking in life in nourishing the body. Human beings, the children of God, అన్ని బీయింగ్స్ కూడా గాడ్స్ చిల్డ్రన్ అందరం, అన్ని జీవులు కూడా. అందులో హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది మనం బాగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి బీయింగ్స్. షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ షెడింగ్ బ్లడ్ అండ్ టేకింగ్ ఇన్ లైఫ్ నరిషింగ్ ది బాడీ. అంటే మనం ఒక జీవిని చంపి దానిలో ఉన్నటువంటి చంపేసే పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం వంటివి చేయకూడదు. ఇప్పుడు మన చాలా అనుమానాలు వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మనం ముందు చెప్పుకున్నాం, మన సృష్టిలో ఉన్నటువంటివి 4 కింగ్డమ్స్. ఏమిటి? మినరల్ కింగ్డమ్ అంటే ఖనిజములు, రెండోది ప్లాంట్ కింగ్డమ్, మూడోది యానిమల్ కింగ్డమ్, నాలుగోది దేవాస్కారి హ్యూమన్ కింగ్డమ్. దీనికంటే పైన దేవా కింగ్డమ్. ముందు ఇవన్నీ కూడా ఈ నాలుగు కూడా ఖనిజములు. ఖనిజములు కూడా చైతన్యం కలిగినటువంటిదే. నేను మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఖనిజాల్లో చైతన్యం సుప్త స్థితిలో ఉంటుంది. అంటే నిద్రపోతున్నటువంటి స్థితిలాగా ఉంటుంది అన్నమాట. చైతన్యం ఉంటుంది కానీ దారుణమైన ఖనిజాల్లో. వృక్షముల్లో ప్లాంట్ కింగ్డంలో చైతన్యం అనేటువంటి డ్రీమ్ స్టేట్లో ఉంటుంది, స్వప్నంగా. అంటే వాటిలో కూడా అన్నిటిలో చైతన్యం ఉంటుంది. చైతన్యం లేకుండా అసలే ఉండదు. మొత్తం ప్రతి అణువు పరమాణువు కూడా చైతన్యవంతమైనటువంటి. సో దేర్ ఈజ్ లైఫ్ in all of them, in all the 4 kingdoms. But the only difference is the consciousness is in sleep state or dormant in the mineral kingdom. అంటే మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలుసుకుంటే తెలుస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు స్లీప్ స్టేట్ అంటే ఏమిటి? అంతకుముందు 4 దశలు కూడా చెప్పుకున్నాం మనం. మనకే కూడా ఏ స్టేట్లో ఉండి ఏదో ఒక స్టేట్లో ఉంటాం మనం. నిద్రపోతున్నప్పుడు ఏంటి? నిద్ర అంటే మన చైతన్యం యాబ్సెంట్ అంటే ఉంటుంది, కానీ డార్మెంట్ ఉంటుంది. అంటే చుట్టూ ఉన్నవి మనకేం తెలియదు. మన నిద్రపోతున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? మన నిద్రపోతున్నప్పుడు మన చుట్టూ అన్నీ ఉంటాయి, కానీ అవేం మనకు తెలియదు, కనపడదు. వాటి యొక్క ఇది తెలియదు. అలా మినరల్ కింగ్డమ్లో అలా ఉంటుంది చైతన్యం. నెక్స్ట్ డ్రీమ్ స్టేట్, స్వప్నం. మేము జాగ్రత్త స్వప్నం అన్నాం కదా. స్వప్నం అనేటువంటి దాంట్లో వేరే డైమెన్షన్లో పెడుతుంది మన చైతన్యం. అంటే యానిమల్స్లో
వచ్చేప్పటికి యానిమల్స్ కూడా అవేకన్ స్టేట్లోకి వస్తాయి. నిద్ర కాదు, స్వప్నం కాదు, అవేకన్. అలాగే అవేకన్ స్టేట్లోకి వస్తుంది కాన్షియస్నెస్. కానీ హ్యూమన్ కింగ్డమ్ దగ్గరికి వచ్చేప్పటికి సెల్ఫ్ కాన్షియస్ అనేటువంటి స్థితి వస్తుంది. అంటే యానిమల్స్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, యానిమల్స్కి అన్నీ తెలుస్తాయి, ఎన్విరాన్మెంట్ అన్నీ తెలుస్తాయి, కానీ తానున్నట్టు తెలియదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. మనకు కనబడినవన్నీ యానిమల్స్ కనబడతాయి, మనకి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి, వాటికి ఎక్స్పీరియన్స్ అవుతాయి. మనకి మనస్తున్నట్టు వాటికి ఉంటుంది, మన భావాలు ఉంటామని అంతా ఉంటుంది. మైండ్ ఇవన్నీ ఉంటుంది. మైండ్ అనేటువంటిది అన్ని మినరల్స్కి ఉంటుంది, ప్లాంట్స్కి ఉంటుంది, యానిమల్స్కి ఉంటుంది, మనకి ఉంటుంది, అన్ని ఉంటుంది. ఎందుకంటే స్పేస్లో మైండ్ ఉంటుంది కాబట్టి స్పేస్ మైండ్ అంటాం. అదే మనకి సెల్ఫ్ కాన్షియస్ హ్యూమన్ కింగ్డమ్. మనకు అన్ని తెలుస్తూ మన ఉన్నా కూడా తెలుస్తుంది, మన ఎగ్జిస్టెన్స్ కూడా మనకు తెలుస్తుంది. యానిమల్స్ తెలియదు. ఇది మనకి యానిమల్స్కి తేడా. అందుకని స్ట్రక్చర్లో వాటిలో కూడా డిఫరెన్స్ అనేటువంటి ఫిజికల్గా మొదటి శరీరాలు అనేటువంటిది వాటిలో స్ట్రక్చర్ అనేది 4 కారణాలు హారిజాంటల్గా నడుస్తుంది. తిరియక్ డామినెంట్ జంతువులు తిరియక్ అంటే అడ్డంగా నడుస్తుంటాయి 4 కారణాలు. అంటే 4 limbs ఉంటాయి, అందులో 4 limbs కూడా నడిచేటువంటిది. క్రమంగా అది స్ట్రైట్గా అంటే 2 కారణాలు నడిచేటువంటి వాటిగా మార్పు వస్తుంది. తర్వాత ఇంకో డైమెన్షన్ ఏంటంటే, మినరల్స్ అనేటువంటి ప్లాంట్కి ఆహారం. ప్లాంట్ కింగ్డమ్ సస్టైన్ అవ్వడానికి, జీవించడానికి ఆహారంగా తీసుకునేటువంటిది మినరల్ కింగ్డమ్. అంతేకాదు మొక్కలకి ఖనిజములు అనేటువంటి వాటిని తీసుకుంటే, నీటిని ఖనిజముల్ని వాటిని తీసుకుంటే వాటిని ఆహారంగా తీసుకుని మొక్కలు జీవిస్తుంటాయి. బాగుంది. మన మినరల్స్ ఆహారాన్ని, మినరల్స్ అవే ఆహారంగా పనిచేస్తే మినరల్స్ కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది, అది కూడా చెప్పుకుంటాం. తర్వాత యానిమల్స్ దీనికి వచ్చేప్పటికి ప్లాంట్స్ మినరల్స్ ఆహారం, యానిమల్స్ దగ్గర వచ్చేప్పటికి ప్లాంట్స్ మినరల్స్ ఎలాగో ప్లాంట్స్లో మినరల్స్ తీసుకునేటువంటి ఉంటాయి కాబట్టి ప్లాంట్స్లోనే యానిమల్స్ ప్లాంట్స్ ఆహారం. తర్వాత పెద్ద యానిమల్స్ చిన్న యానిమల్స్ ఆహారం మనకి దృష్టిలో ఏర్పాటు చేశాడు. హ్యూమన్ బీయింగ్స్ మానవుడికి వచ్చేప్పటికీ వాడు మినరల్స్ తీసుకుంటాడు, ప్లాంట్స్ తీసుకుంటాడు, యానిమల్స్ తీసుకుంటాడు, అన్ని తీసుకుంటాడు. అయితే ఏం చెప్పారంటే, యానిమల్ని ఆహారం తీసుకోవడం అంటే యానిమల్ని చంపేసి ఆహారం తీసుకోవడం కాదు. యానిమల్ నుంచి వచ్చేటువంటిది అంటే పాలు, పదార్థాలు, పెరుగు, మన జీవి పుట్టడానికి ఆ ప్రక్రియ పనిచేసేటువంటి మెకానిజం ఉందే, అది ఋతుక్రమం. 27 days ఆరోగ్యవతి అయినటువంటి స్త్రీకి ఋతుక్రమం, మెన్స్ట్రువల్ సైకిల్ అనేటువంటిది ఈ మూన్ యొక్క, చంద్రుడి యొక్క మూమెంట్ అన్నమాట దానికి కారణం. చంద్రుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కలుగుతుంది. అందుకని రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతా మొత్తం కంట్రోలింగ్ అంతా చంద్రుడి దగ్గర చూడండి. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటివన్నీ మనలో ఎనర్జీ స్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎనర్జీస్ సూర్యుడి నుంచి వచ్చేటువంటిది, చంద్రుడి నుంచి వచ్చేటువంటిది, ఆ కిరణాలు వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ అవన్నీ కూడా మనలో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే, ఎలాగైతే మనం ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ జనరేషన్ స్టేషన్కి అయితే అక్కడి నుంచి వేరే స్టేజెస్ నుంచి వచ్చి అక్కడి నుంచి అంతా డిస్ట్రిబ్యూషన్ వేరువేరుగా ఏర్పడినా మనలో ఎనర్జీ సెంటర్స్ అనేటువంటి ఉన్నాయి. సోలార్ ఫైర్, సౌర అగ్ని మన సూర్యుడి ద్వారా వచ్చేటువంటి, అక్కడి నుంచి ఇంకా వచ్చేప్పటికి ఆ అగ్ని అనేటువంటిది మన సోలార్ సిస్టంలో పనిచేస్తూ ఆ అగ్ని వేరియస్ ఫార్మ్స్, వేరియస్ మేనిఫెస్టేషన్స్ అంటారు.
వాటిలో మన యొక్క జీవితానికి కావాల్సినటువంటిది ఇవన్నీ వస్తుంది. అదంతా కూడా సూర్యుని వచ్చేటువంటి ఇన్ఫినిట్ ఎనర్జీ. అది అగ్ని స్వరూపం. అదే మన శరీరం నిర్మాణంలోనూ మన శరీరం పనిచేయడంలోనూ కూడా మేనిఫెస్టేషన్గా పనిచేస్తుంది. ఏమిటది? ఒకటి హీట్ ఎనర్జీ, ఉష్ణోగ్రత, వేడి. ఇంకోటి కాంతి, లైట్. ఇంకోటి అయస్కాంత తత్వం, మ్యాగ్నెటిజం. ఈ హీట్, లైట్ ఎనర్జీ, హీట్, లైట్, మ్యాగ్నెటిజం ఇవన్నీ కూడా ఫైర్ అంటే అగ్ని యొక్క మేనిఫెస్టేషన్స్. అందుకని దేవతలు అనేటువంటి వాళ్ళ వర్క్ స్టార్టింగ్ అగ్నితో స్టార్ట్ అవుతుంది. అందుకని మొత్తం సృష్టి అంతా కూడా యజ్ఞం అని చెప్పారు కదా. యజ్ఞం అనేటువంటిది ఫైర్ అనేటువంటి దాంతో. ఆ ఫైర్ అంటే అగ్ని. అగ్ని అండి రోజు మనం లైటర్తో లేదా అగ్గిపెట్టతో గీస్తే వచ్చే ఫ్లేమ్. మరి ఫ్లేమ్ ఫైరే కదండి. ఫైర్ యొక్క ఫిజికల్ ఫారం ఫ్లేమ్, మనకు కనబడే ఫారం ఫ్లేమ్ అంటే. మనకేమో కొంచెం అర్థం కాకుండా ఉందంటే, ఇప్పుడు నేను అన్నాం, అందరూ నేను, నువ్వు, అతను, అందరూ మనకి ఎలాగా మనకు ఒకరికొకటి కనిపించేటువంటి ఫారం ఉంది, ఒక ఆకారం. దీన్ని ఫారం అంటే బాడీ అన్నాం. అలాగే అగ్ని యొక్క మేనిఫెస్ట్ ఫిజికల్ ఫారం ఫ్లేమ్. అలాగే అంటే మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, సబ్జెక్టివ్ ప్లేన్, ఆబ్జెక్టివ్ ప్లేన్. అది కూడా మర్చిపోకూడదు. అవ్యక్తము, వ్యక్తము. అవ్యక్తమైన స్వరూపం నుంచి వ్యక్తమైన స్వరూపంలోకి వస్తుంది. మనం గీసినప్పుడు అంతకుముందు అగ్ని అవ్యక్తంగా ఉన్నటువంటిది వ్యక్తమైనటువంటి రూపంలోకి వచ్చి మనకు కనిపిస్తుంది, ఫ్లేమ్ అనేటువంటి దాన్ని. అదే మన శరీరంలో ప్రాణశక్తిగా, లైఫ్ ఎనర్జీగా పనిచేసేటువంటిది అదే. ఎలక్ట్రిసిటీ కూడా మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్. విద్యుత్ శక్తి కూడా అగ్ని యొక్క ఒక మేనిఫెస్టేషన్. మన ప్రాణశక్తికి ఆ విద్యుత్ శక్తికి రెండు కూడా ఒకటే. ఇది ఎక్కడుంది? అంతటా నిండి ఉంటుంది. విశ్వం అంతటా నిండి ఉంటుంది ఈ అగ్ని అనేటువంటి శక్తి. అంటే మహా చైతన్యం అనేటువంటిది ఇదంతా కూడా ఎనర్జీ అనేటువంటిది. అందుకని ఈ సన్ నుంచి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఉన్నాయి సరే, ఆ కిరణాలు మన ఎగ్జిస్టెన్స్, మన భూమి ఉన్నటువంటి జీవులు, మనకి ఈ రకంగా జీవితం అంటే మనకి ఆకారం, మనకి కావాల్సినటువంటి శక్తి, ఇవన్నీ భూమి మీద మనకెత్తడం, మనకి శరీరాలు రావడం, ఇవన్నీ కూడా ఈ మొత్తం అంతా కూడా మన భూమికి శక్తి రావడానికి కారణం ఏమిటంటే ఆ సోలార్, ఆ సన్ నుంచి వచ్చేటువంటిది మళ్ళీ భూమిలోకి వెళ్ళి మూడు నుంచి వచ్చేటువంటిది ఇంటరాక్షన్. ఆ ఇంటరాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇది మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ మెకానిజం అవుతుంది. అందుకని మన ఎర్త్ ఒక పెద్ద ఎలక్ట్రోమాగ్నెట్. అందుకనే తన చుట్టూ దాని తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల ఆ మూమెంట్ వల్ల ఏమవుతుంది, స్పేస్లో ఉన్నటువంటి అగ్ని వచ్చేటువంటి ఎనర్జీ అంతా కూడా అది మ్యాగ్నెటిజం గాను, దాంట్లో వచ్చే ఎనర్జీ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా పనిచేస్తుంది అన్నమాట. మన శరీరం అన్నీ కూడా మన భూమి అనేటువంటి దానిలో ఉన్నటువంటి నుంచి కట్టుకుంటాయి. కాబట్టి మన శరీరం కూడా ఎలక్ట్రోమాగ్నెటే. మన భూమికి, మన శరీరానికి, మన భూమికి ఒక ఆకారం ఉంది, భౌతికమైనటువంటి ఆకారం. మన శరీరానికి భౌతికం అంటే మెటీరియల్ బాడీ మనకుందని మన భౌతిక శరీరం.
మన భూగోళానికి ఉంది, దాని యొక్క మెటీరియల్ బాడీ. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇదంతా కూడా ఫీల్డ్ అంటుంది. ఆ ఫీల్డ్ ఎలా ఉంటుంది, పనిచేస్తుంది? మ్యాగ్నెటిజం అనేటువంటిది, ఎలక్ట్రిసిటీ అనేది, దానివల్ల వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేటువంటిది ఈ రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ మెకానిజం. అందుకని భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వల్ల, తన చుట్టూ తాను సూర్యుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉండడం వల్ల ఈ మొత్తం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫినామినన్ అంటారు, ఇది పనిచేస్తుంది. మన శరీరంలో కూడా భూమికి ఒక మధ్యలో దండం లాంటిది ఉంటుంది. అలాగే మనకు కూడా వెన్నెముక ఉంది. మన వెన్నెముక అనేటువంటిది మనలో ఎలక్ట్రోమాగ్నెటిక్ మెకానిజంకి మెయిన్ ఇదంతా అక్కడి నుంచి అనమాట. అందుకని దాని వెన్నెముక ఏదైతే ఉందో దానిలో ఫైనెస్ట్ ఛానల్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయి. అంటే ఆ ఛానల్స్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటివి వాటి ఏమంటారంటే నాడులు ఉంటారు. నాడులు ఈ కొంతమంది తెలియక నాడులు అంటే నరాలు, నర్వస్ సిస్టమ్ కాదు. నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఫిజికల్లో ఫైనెస్ట్. ఇది ఫిజికల్ కాదు, ఇది హయ్యర్ ఎనర్జీ లెవెల్స్లో ఉన్నటువంటిది, ఫిజికల్ కాదు, భౌతికం కాదు. ఈ నాడులన్నీ కూడా, ఈ నాడులు పనిచేసేటువంటిది ఆ దేవతలు పనిచేసేటువంటి దాన్ని బట్టి పనిచేస్తుంటాయి. మనకు 33 అనే నెంబర్ ఉంది చూసారా, ఈ 33 అనేటువంటి నెంబర్ కూడా నాడులకు కూడా ఉంటుంది. ఆ 33,333 మన నాడులు కూడా ఆ నెంబర్స్ ప్రకారం పనిచేస్తుంటాయి. ఇవన్నీ పవర్ స్టేషన్స్. వాటికి మన శరీరంలో వెన్నెముక అనేటువంటిది మెయిన్ అన్నమాట. ఆ వెన్నెముక చుట్టూ అంతా వైబ్రేట్ అవుతూ ఉంటాయి నాడులు. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి ఫంక్షన్స్ అన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి, నడిపిస్తూ ఉంటారు. ఇదంతా ఎక్కడి నుంచి? సూర్యుని యొక్క కిరణాల నుంచి. అంటే చూడ ఎంత సృష్టిలో మనం ఊహించాలి, మన ఊహ కాదు అసలు సృష్టి. మనం ధ్యానం చేస్తే వాడు చేసుకోవాల్సింది తప్ప మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పనికిరావు. ఎందుకంటే ఇవన్నీ మనం కనిపెట్టినవి, కానీ మనం కనిపెట్టిన సంబంధాలు ఇవన్నీ భగవంతుని యొక్క సృష్టిలో దేవతా గణములు పనిచేయడం వల్ల వస్తున్నటువంటి ఇవన్నీ. కానీ ఎలాంటి అరేంజ్మెంట్ ఉందో చూసారా సృష్టిలో. జీవుల యొక్క శరీరాలు కట్టుకోవడం, ఆ శరీరాలు నడిపించేటువంటి ఎనర్జీ అనేటువంటిది ఛానల్స్ నుంచి పనిచేయడం, దానికి కావాల్సినటువంటి ఆహారం, మన ఆహారం తయారవుతుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ఆ సన్ నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచే. అంటే సూర్యకిరణాలే అన్నిటికీ కారణం, సోర్స్ అన్నమాట. అలా అయితే సూర్యకిరణాలు ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినిట్. అయ్యి బాబోయ్, అన్ని కిరణాలు భూమికి వస్తాయని, అన్ని కిరణాలు వస్తే భూమి ఉండదు అసలు. ఆ ఇన్ఫినిట్ రేస్లో ఒక 7 రేస్ మాత్రమే మన భూమికి వస్తాయి. ఈ సృష్టి మనం జీవులకి ఏర్పడడానికి వాళ్ళు పెట్టుకోవడానికి కారణం 7 కిరణాలు మాత్రమే. అందుకనే మనం రోజు సూర్యుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు కనిపిస్తూ ఉంటాడు. సూర్యుడు తిరగట్లేదు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. కానీ మనకి భూమి ఉన్నాం కాబట్టి మనకి సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నాడు కనిపిస్తుంది. అన్ని ఇన్ఫినిట్ కిరణాల్లో వచ్చి 7 కిరణాలు మాత్రం మన భూమిని ప్రసరిస్తాయి. ఆ 7 స్పెక్ట్రంలో మనకి వచ్చేటువంటి 7 కలర్స్గా వ్యక్తం అవుతుండేటువంటిది ఆ 7. చూసారా? అంటే మనం ఫిజిక్స్లో చదువుకునేటువంటి చిన్న ఇంతే, దీని వెనకాల ఉన్నటువంటిది ఎంత ఉందో చూడండి. అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్ అని మనం పేరు పెట్టుకున్నాం. ఈ 7 అనేటువంటి స్పెక్ట్రం లోపలటువంటి మించి ఇంకో కిరణం పడిందంటే మన భూమి నిజాలు ఉండదు. 7 మాత్రమే
సస్టైన్ చేయగలం. దానివల్ల మాత్రమే మన భూమిలో ఆకారం పని ఇవన్నీ ఉంటాయి. ఆ 7 కిరణాలని తమాషాగా మనం ఏం చెప్పారంటే సూర్యుడి యొక్క రథానికి 7 గుర్రాలని చెప్పారు. సూర్యుడు రోజు ప్రయాణం చేస్తుంటాడు. ఆయనకు ఒక రథం ఉంది. ఆ రథానికి 7 గుర్రాలు ఉంటాయట. ఆ గుర్రాలు ఈ 7 కిరణాలు. ఒక గుర్రం ఒక్కొక్క రంగులో ఉంటుంది. సప్తాశ్వరథమారూఢం అని మనం చదువుతుంటాం సూర్యుడు. ఆ 7 గుర్రాలు 7 కిరణాలు, 7 డిఫరెంట్ రేస్. ఆ 7 కిరణాలను బట్టి వాటి యొక్క స్పెసిఫిక్గా వాడి యొక్క వర్క్ వాడికి ఆ దేవతలు, దానికి సంబంధించినటువంటి దేవతలు ఆ కిరణాల రూపంలో మనం పనిచేస్తుంటారు. అందులో ఆకుపచ్చని గుర్రం ఉంటుంది. అంటే ఆకుపచ్చని గ్రీన్ రే, హరిదేవ్ శ్వాహ అని దానికన్నా సూర్యుడు పెట్టినటువంటి పేరులో హరిదేవ్ శ్వాహ అన్న పేరు. అంటే ఆకుపచ్చని కిరణం గలవాడు, ఆకుపచ్చని రంగుగల అశ్వం గలవాడు అని. ఆ గ్రీన్ రే పడ్డం వల్ల మనకి భూమి మీద ఫోటోసింథసిస్ అంటే ఆ సూర్యకిరణములు అనేటువంటి దాన్ని చూచి ఆకుపచ్చదనం వల్ల మనకి ఆహారం అనేటువంటి తయారనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అలాగే ఆ సూర్యకిరణాలే ఆ పై లెవెల్ ఆఫ్ ఎనర్జీ నుంచి డిసెండ్ అవుతూ ఆ కిరణాలే ఆక్సిజన్ హైడ్రోజన్గా మేనిఫెస్ట్ అవుతాయి. గ్యాసియస్ స్టేట్లోకి వచ్చినప్పుడు ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్గా మళ్ళీ ఈ 2 ఇంట్రాక్షన్ అవడం వల్ల మనకి డ్రాప్స్ ఆఫ్ వాటర్ అనేటువంటి తయారు. మనం జీవించి ఉండడానికి చాలా ముఖ్యమైనటువంటిది ఆక్సిజన్, హైడ్రోజన్. ఆక్సిజన్ అనేటువంటిది, మళ్ళీ వాటర్ అనేటువంటిది మన జీవనాధారం. ఈ వాటర్ అనేటువంటి దాంతో మళ్ళీ ఇంటరాక్షన్, మళ్ళీ గ్రీన్ రే ఇవన్నీ కలిస్తే మళ్ళీ మనకి ప్లాంట్స్ ఆహారం అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సరే ఎంత వర్క్ జరుగుతుందో మరి అన్నీ ఎవరు చేస్తారు? దేవతలు. వాళ్ళు కంటిన్యూస్గా పనిచేస్తుంటే మనకి ఇవన్నీ ఉన్నాయి. మన ఎప్పుడు అంటే మనకి తెలియజేయడం, మనకి తెలియజేతో సంబంధం లేదు. వాళ్ళు పనిచేస్తే సృష్టిలో వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మనకి తెలియదంటే మనం నిద్రపోతున్నాము. మనకి అన్నీ ఉన్నది నిద్రపోతాడు. ఎలా అయితే కనబడవో మనం వాటి అయితే నిద్రపోతున్నాం కాబట్టి మనకి ఇవన్నీ జరుగుతున్నట్టు తెలియదు. అలా తెలిపేటువంటి శాస్త్రం అన్నమాట ఇదంతా కూడా. మనం ఎలా ఉన్నాము, మనకి ఇవన్నీ ఎలా వచ్చాయి, ఈ ఆకారం ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎలా పనిచేస్తున్నాయి, దీనికి ఆహారం ఎలా పనిచేస్తుంది, దీనికి మనకంతా కూడా ఎలా ఉందంటే ఇంత అరేంజ్మెంట్ ఉంది అక్కడ. అందుకని మినరల్స్ వాటి యొక్క ఆకారం, మినరల్స్ వాటి బాడీస్ ఉన్నాయి. ప్రతి ఖనిజానికి దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్, దానికి బాడీస్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సూర్యకిరణాల ట్రాన్స్ఫార్మ్ ఫార్మ్సే. చూడండి, కానీ మినరల్ కింగ్డమ్ అంతే, ప్లాంట్ కింగ్డమ్ అంతే, యానిమల్ కింగ్డమ్ అంతే. మన శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ అనేటువంటివి ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా 7 అనేటువంటి నెంబర్తో ఉంటాయి. మన శరీరంలో ధాతువులు, సప్తధాతువులు. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు అన్నీ తయారవడానికి 7 ధాతువులు ఉంటాయి. వాటి వల్ల తయారవుతాయి. ఈ 7 ధాతువులు అనేటువంటి చూసారు, సూర్యకిరణాలు 7 మన భూమి పడుతున్నాయి, మన ధాతువులు కూడా 7 పనిచేస్తున్నాయి. ఎంత పర్ఫెక్ట్ సిస్టమ్ చూసారా? అంత పర్ఫెక్ట్గా మనం మానవుడు తయారు చేయగలిగా ఇంపాసిబుల్. అసలు మన ఊహకాంతదు ఈ పర్ఫెక్షన్ సృష్టిలో ఉన్నటువంటి. ఆ సూర్యుడు ఆ పై సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు సూర్యుడు రిసీవ్ చేసుకుంటాడు. ఆ సూర్యుడి నుంచి మళ్ళీ మన చంద్రుడు మిగతా గ్రహాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మన భూమి మీద పడి మన భూమి ఉన్నటువంటి ఖనిజములు వాటన్నిటి యొక్క ప్రభావం వల్ల ఇవి పనిచేస్తూ ఉండి దానివల్ల మనకి ల్యాండ్ కింగ్డమ్, వృక్షములు అనేటువంటివి అవి వచ్చి ఈ ఖనిజములు అనేటువంటి వాటి వల్ల అవి సస్టైన్ అయ్యి మెల్లిగా జంతు స్థితి అనేటువంటిది వచ్చి
అక్కడి నుంచి మానవ శరీరం మానవ స్థితి అనేటువంటిది వచ్చి అప్పుడు చైతన్యం అనేటువంటిది సెల్ఫ్ కాన్షియస్ తాను తెలుసుకునేటువంటి స్థితికి ఎదిగి అక్కడి నుంచి మానవుడు యొక్క ఇంకా హయ్యర్ దీంట్లోకి అప్పుడు ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే దేవా కింగ్డమ్ ఆ పైన దేవతలు అనేటువంటి వాడు పనిచేయడం వల్ల ఈ మొత్తం సృష్టి కార్యక్రమాలు జరుగుతుంది. వీళ్ళందరినీ ఇలా నియమించి ఇవన్నీ ఎక్కడి నుంచి ప్లాన్ అంతా ఎక్కడుంది దాని డివైన్ ప్లాన్ అంటారు. ఆ డివైన్ ప్లాన్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ డివైన్ ప్లాన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ మొత్తం అంతా ఎవరి యొక్క దీంట్లో వచ్చిందంటే హైయెస్ట్ ఆయనే పురుష, సృష్టికర్త అయినటువంటి ఆయన. ఇదంతా కూడా మనం వేదిక్ సైన్స్ దీని అంతటినీ దర్శనం ఇచ్చేటువంటి శాస్త్రాన్ని వేదం అంటారు. ఎందుకంటే వేదం అంటే పుస్తకంలో ఉంది, వేదం లేదు. పుస్తకం దాంట్లో ఉంది ఫోటోగ్రాఫ్ అనమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కానీ అండర్ ది స్పిరిచువల్ లా ది యానిమల్ కింగ్డమ్ షుడ్ నాట్ బి సాక్రిఫైస్ టు ది హ్యూమన్. చాలా గుర్తుపెట్టుకోండి, ఒక వాక్యం మహావాక్యం. స్పిరిచువల్ లా అంటే ఈ ధర్మాలు అనేటువంటివి సృష్టిలో ఉన్నటువంటి ధర్మాల వల్ల అవి నడుస్తున్నాయి. కానీ వేరే దీని మనం పెట్టుకున్నటువంటి లాస్ హయ్యర్ లా దాన్ని బట్టి ఏం చేయాలంటే యానిమల్ కింగ్డమ్ షుడ్ నాట్ బి సాక్రిఫైస్డ్ టు ది హ్యూమన్ కింగ్డమ్. జంతువులు అనేటువంటి వాటిని మానవుడు తన కోసం వాటిని చంపి తినడం అనేటువంటిది ఈ లా ప్రకారం పనికిరాదు. ది కరస్పాండెన్స్ బిట్వీన్ యానిమల్ కింగ్డమ్ అండ్ హ్యూమన్ కింగ్డమ్, ది ఆర్గ్యుమెంట్ ఫర్ వెజిటేరియన్ లివింగ్ which needs due consideration. ది యానిమల్ హ్యాస్ ది సేమ్ 5 senses. ఎందుకంటే మనకి పంచేంద్రియ ప్రవృత్తులు ఎలా ఉన్నాయో యానిమల్స్ సేమ్ అలాగే ఉన్నాయి. ఏ సిమిలర్ ఫిజికల్ మెకానిజం అండ్ ఏ సెంటిమెంట్ నేచర్ ఫెయింట్లీ టింగ్డ్ విత్ ద మైండ్. మనకు ఉన్నటువంటివన్నీ కూడా జంతువులు కూడా ఉన్నాయి. ఇట్ హ్యాస్ ది జర్మ్ ఆఫ్ మెంటాలిటీ. వాటికి కూడా మనస్సు ఉంది, వాటి ఫీలింగ్స్ ఉన్నాయి. మెమరీ అండ్ కరలేషన్ ఆఫ్ ఐడియాస్ ఇవన్నీ మనకున్న వాటికి ఉన్నాయి. ది ఎబిలిటీ టు రియాక్ట్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ అడాప్టబిలిటీ టు ద ఫిజికల్ వరల్డ్. మానవుడికి ఎంత ఉన్నాయో వాటికి కూడా అంతే ఉంది. ఇన్ ది డొమెస్టిక్ యానిమల్ డివోషన్ అండ్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ ఆల్సో డిప్లాయిడ్. మానవుడి దగ్గరగా ఉన్నటువంటివి అంటే మన ఆవులు ఇవి మన దగ్గరగా ఉన్నటువంటి కుక్కల పిల్లలు మన దగ్గరగా ఉన్నటువంటివి ఇవన్నీ కూడా, అలాగే మన గుర్రాలు మానవుడికి సర్వీస్ చేసేటువంటి ఇది కూడా వాటిలో మనకి ఎక్స్ట్రా. హెన్స్ ది నాన్ అవైలబిలిటీ స్పిరిచువల్లీ అండర్స్టూడ్ ఆఫ్ ది యానిమల్స్ యాజ్ ఫుడ్ ఫర్ మ్యాన్. అందుకని జంతువులు ఎందుకు మాస్టర్ గారు ప్రశ్న వేశారు, నీకే కాదు, గోమాంసం ఎందుకు ఆ జంతువు చంపి మాంసం తినకూడదు అని. ఆగా గోవుని ఎందుకు పూజించాలి అని ప్రశ్న వేశారు. ఆవును ఎందుకు పూజించాలి? మాస్టర్ ఏం చెప్పారంటే ఆవు కానీ గేదె కానీ వాటెవరిట్లేదు తన పిల్లలకు మాత్రమే కాదు తన పాలు అందరికీ ఇస్తారు. మనందరం తాగుతున్నాం కూడా పెట్టింది. మరి మానవ స్త్రీలు అది చేస్తారా? తీగలు చేయడానికి లేదు కదా. అది ఆవు అందుకని ఆవు పూజ, అందుకని గో మాత అన్నాం. అందరికీ మాత, అందుకు గోవును పూజించాల్సినటువంటిది గోవుని. అందుకని ఆవును చంపి అంటే ఆవును చంపేసి మాంసం తినడం వేరు, ఆవు పాలు తీసుకుని చక్కగా దాని ఆహారం తీసుకోవడం. అంటే నీ తల్లిని నువ్వు చంపేసి మాంసం తినగలవా? కోపం లేదు, ఫ్యాక్ట్ అది. నువ్వు అలా చేయగలిగితే ఆవు కూడా నువ్వు నిజంగా మానవుడు అయితే నువ్వు తల్లి నుంచి పుట్టినటువంటి వాటిగా ఆ తల్లిని కోసేసి మాంసం తినగలవు ఎవడైనా? దీనికి మతంతో సంబంధం లేదు.
ఆమె నిన్ను మోసి నిన్ను కని నీకు తన పాలన ఇచ్చి ఆహారంగా నిన్ను పెంచి నిన్ను చేసినటువంటిది. మరి అలాగ మానవులందరికీ తల్లిగా ఉన్నటువంటిది కదా అది, అందుకు అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఆ ప్రశ్న వేసిన వాళ్ళందరూ నిజమేనండి అని ఒప్పుకున్నారు. మాస్టర్ గారు లాంటి ఋషులు అయితే మాత్రమే దాని సమాధానం కరెక్ట్గా చెప్పగలరు. ద్రష్టమైనటువంటి కన్ఫ్యూజన్ ఏముండదు ఇందులో. అది కారణం. ఇప్పుడు భౌతికమైనటువంటి శరీరానికి ఆరోగ్యం అనారోగ్యం దాని గురించి కొన్ని చెప్తున్నారు. ప్రాక్టికల్లీ ఎవ్రీవన్ హ్యాస్ సంథింగ్ రాంగ్ విత్ దెమ్ ఫిజికల్లీ. సంథింగ్ రాంగ్ విత్ దెమ్ ఫిజికల్. భౌతికంగా ఏదో ఉండవలసినటువంటి కాకుండా ఏదో ఇబ్బంది అనేటువంటిది. ఇఫ్ నో డిసీజ్ ఈజ్ ప్రెసెంట్ దేర్ మే బి ఇంపర్ఫెక్షన్స్. ప్రత్యేకంగా ఒక వ్యాధి లేకపోయినప్పటికీ ఇంపర్ఫెక్షన్స్ ఆఫ్ సైట్, హియరింగ్ ఆర్ టీత్ లైక్ దట్. కొంచెం దృష్టిలో కాస్త ఇబ్బందో, వినపడంలో ఇబ్బందో, ఆరోగ్యటువంటి నవరణలో ఏదో ఒక ఇబ్బంది. There is also a natural and normal deterioration of the physical vehicle as it grows older. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి. మనకి వయస్సు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మనందరికి కూడా డిఫరెంట్ పీరియడ్స్ ఉన్నాయి. మొట్టమొదట మనం తల్లి గర్భంలో పడ్డాం, అక్కడ పిండంగా పెరుగుతుంది, మనం పెరుగుతాం. ఆ పిండంగా పెరగడం కూడా పర్ఫెక్ట్ ప్రొసీజర్, అదంతా దేవతల పని. ఆ పెరిగిన తర్వాత 9 మాసాలు పూర్తయి మనం బయటకు వచ్చిన తర్వాత ఒక శిశువుగా బయటకు వచ్చామా చేయండి. అక్కడి నుంచి క్రమంగా మనలో గ్రోత్ పెరుగుతుంది. జాయతే అంటే పుట్టాడు అని అర్థం, వర్ధతే అంటే పెరుగుతున్నాడు. మనం పుడతాం, తల్లి గర్భం నుంచి బయటికి, తల్లి గర్భంలో కొంతవరకు పెరుగుతాం, బయటకు వస్తాం, పుడతాం, వాటి తర్వాత కూడా పెరుగుతూ ఉంటాం, వర్ధతే. ఆ తర్వాత పరిణామతే, చేంజెస్ వస్తూ ఉంటాయి మనలో. పెరుగుతున్న కొద్దీ మనలో మన శరీరం యొక్క స్ట్రక్చర్లోనూ మన నీటిలోనూ అన్నిట్లోనూ చేంజెస్ వస్తూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ వస్తాయి కదా. మరి అలాగ పెరిగిపోతూ ఉంటుందా శరీరం? అలా ఉండదు. అలాగా ఇవన్నీ వచ్చేసి శరీరం పెరిగిపోతూ ఉంటుందంటే ఏదో కొంచెం బరువు ఎక్కడం, లేదా కాస్త ఉండడం, హెచ్చుతగ్గులు ఉంటాయి, కానీ పెరుగుతూ వెళ్ళిపోవడం ఉండదు. ఒక స్టేజ్ వరకు మాత్రం ఉంటుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, మేము ఇలాగే చాలా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. కానీ టూ మచ్ ఇలాగే మనం ఉండిపోవాలి ఫరెవర్ అనుకున్నాడా? ఫాల్స్. ఏం జరుగుతూ ఉంటుందంటే దేర్ ఈస్ ఆల్సో న్యాచురల్ అండ్ నార్మల్ డిటీరియేషన్ ఆఫ్ ది ఫిజికల్ వెహికల్ యాజ్ ది గ్రో ఓల్డర్. మన వయస్సులో ముందు పెట్టిన కొద్దీ ఆ పెరుగుదల ఒక స్థితికి వచ్చిన తర్వాత మెల్లిగా డిటీరియేషన్ తగ్గడం, కొంచెం ఒత్తిడి తగ్గడం, కొంచెం బలం తగ్గడం. దాన్ని మన భగవద్గీత కృష్ణుడు చెప్పాడు, నీకు శరీరం అనేటువంటిది వస్తుంది, పెరుగుతుంది, ఇక అన్ని ఫ్యాకల్టీస్ అన్నీ వస్తాయి, కానీ ఆయుష్ అనేటువంటిది ఒక పీరియడ్, అది ఇన్ఎవిటబుల్. ప్రతి జీవికి, సోలార్ సిస్టమ్కి ఇన్ఎవిటబుల్, చతుర్ముఖ బ్రహ్మగారికి ఇన్ఎవిటబుల్. అసలు బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంది 100 years. ఆయన ఈ మొత్తం సృష్టి అంతా చేసేటువంటి బ్రహ్మగారు ఉన్నాడే, ఆయన యొక్క ఆయుష్ కూడా 100 years. అంటే మన 100 years కాదు, వీటి నుంచి క్యాలిక్యులేషన్ ఉంది. దాని బ్రహ్మ కల్పం అంటారు. ఒక కల్పం అంటే ఒక బ్రహ్మకు ఉన్నటువంటి 100 years ఆయుష్ అనమాట, దాని బ్రహ్మకల్పం అని మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏ బ్రహ్మకల్పం? శ్వేతవరాహ కల్పం. అందుకని బ్రహ్మ యొక్క ఆయుష్, సైకిల్స్ ఆఫ్ టైం అంటారు దాన్ని. అలాగే మనకు కూడా మన ఆయుష్ ప్రమాణం అనేటువంటిది
ఈ ఆయు ప్రమాణం అనేటువంటి దానికి ఏమైనా ఒక పద్ధతి ఇది ఉందా, లేకపోతే ఎలా పడితే అలా ఉంటుందా? ఎలా పడితే సృష్టిలో ఏది ఎలా పడితే అలా ఉండదు. రోజు మనం అబ్జర్వ్ చేస్తే సూర్యుడు భూమి చుట్టూ తిరగడం, భూమి తన చుట్టూ తను తిరగడం, అది మన సూర్యుడు భూమి చుట్టూ తిరగడం అనేటువంటి కనిపిస్తుంది చూసారా? దాన్ని సూర్యోదయం, మిట మధ్యాహ్నం, సూర్యాస్తమయం, అర్ధరాత్రి అనేటువంటి 4 మెరిడియన్స్ ఉన్నాయే. అలాగే తల్లి గర్భంలో మనం ప్రవేశించినప్పటి నుంచి 4 మెరిడియన్స్ అనేటువంటి పనిచేస్తుంది. ఈ మొత్తం అంతా కూడా ఒక సర్కిల్. ఈ సృష్టి మొత్తం అంతటికి మెయిన్ మూలమైనటువంటిది సర్కిల్ విత్ ఎ సెంటర్. ఇది దేనికి సింబల్ అని చెప్పారు? సర్కిల్ విత్ ఎ సెంటర్ దేనికి సింబల్ అని చెప్పినట్టు అన్నారు ఒక క్లాస్లో. సన్, ఆత్మ. ఎప్పుడైతే సెంటర్ ఏర్పడుతుందో మిగతా అంతా కూడా దానికి సర్కంఫరెన్స్ అంటే సర్కిల్ అవుతుంది. అలాగా దానికి ఎన్ని డిగ్రీస్ ఉంటే 360 డిగ్రీస్. ఒక సెంటర్ చుట్టూ 360 డిగ్రీస్ ఏర్పడతాయి. అలాగే మనం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు సెంటర్ ఏర్పడుతుంది, దాని చుట్టూ 360 డిగ్రీస్ ఏర్పడతాయి. ఈ 360 డిగ్రీస్ మన సోలార్ డేలో 360 రోజులు సంవత్సరం కదా, 360 రోజులు. అవి 4 ఈక్వల్ పార్ట్స్, 4 90s కదా, 4 ఈక్వల్ పార్ట్స్. అలాగే మన తల్లి గర్భంలో పెట్టినప్పటి నుంచి మన ఆయుష్ కౌంట్ అవుతుంది లోపల. అది కూడా ఒక సర్కిల్ తిరిగేప్పటికీ 4 ఈక్వల్ పార్ట్స్ అంటే 90 90 90 90 అంటే 360. అంటే మన ఆయుర్దాయం 360. అంటే 360 సంవత్సరాలు ఏం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే తల్లి గర్భంలో మనం 9 months పెరుగుతుంది కదా మనకి. ఈ 9 monthsలో ఏమైంది? 360లో 3/4 అయిపోయింది. ఇంక వీళ్ళు 1/4 అంటే 90. తల్లి గర్భంలో నుంచి మనం 9 నెలలు నిండిన తర్వాత బయటకు వస్తాం. అంటే ముందే తీసేయకుండా ఉంటే ముందే తీసేస్తాను. ఇప్పుడు అది వేరే సంగతి. మేము 9 నెలలు నిండిన తర్వాత బయటకు వస్తాం. బయటికి వచ్చేప్పటికి ఏమవుతుంది? అంతకుముందు 90 రోజులుగా ఉంది, 90 అంటే స్కేల్ మారుతుంది. అది దేవా స్కేల్. మనకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముందు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు 360 అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి హ్యూమన్కి 360 సంవత్సరాలు అంత ఉంటుంది మన ఆయుష్. అంటే 300 లోపల అయిపోయింది. ఒక వంతు మాత్రమే ఉంది, అది 90 సంవత్సరాలుగా, 90 రోజులు కదా, అందుకని 90 సంవత్సరాలుగా బయటకు వస్తుంది. ఈ 365 అని కొంచెం ఉంటుంది కదా, అందుకని ఆ 90 కొంచెం ఇంకొక ఎక్స్టెన్షన్ ఉంటుంది. అది ఉంచుకున్నవాడే సరిగ్గా ప్రవర్తిస్తే ఆయుష్ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆయుర్దాయం అనేటువంటిది దానికి ఒక పర్టికులర్ ఇది ఉందన్నమాట. దాని ప్రకారం ఉంటుంది ఆయుర్దాయం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనము శరీరం ఏర్పడిన తర్వాత శరీరము కొంతవరకు పెరిగిన తర్వాత ఆయుష్ అనేటువంటిది క్రమంగా తగ్గుతూ ఉంటుంది కదా. ఇవి మనం పుట్టినప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. దాని గురించి ఎందుకంటే ఫ్యాక్ట్ అది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నన్ను 74 సంవత్సరాలు అయిపోయి 75 సంవత్సరం ఉంది అంటే ఏమైంది? ఆయుష్ తగ్గిపోయింది కదా. తగ్గిపోవడం అంటే ఏం లేదు, దిగిలింది కొంచెమే ఉంటుంది. తగ్గిపోవడం కాదు అది. అలా ఎలాగంటే అనుకోకూడదు. అందుకని ఇక్కడ చెప్పాడు. అందుకని ఇది ఏమవుతుందంటే ఆఫెన్ కండిషన్స్ under which we live render it well high impossible to have a good health. అందుకని శరీరం, ఆయుష్ అని మన వయస్సు పెరుగుతున్న కొద్దీ కొన్ని మార్పులు వస్తాయి. ఆరోగ్యం అనేటువంటిది మామూలుగా ఆరోగ్యంగా ఉన్నా కొన్ని మార్పులు వస్తాయి. మన దుడ్డు తెల్లగా అయిపోతుంది అనుకోండి, అయ్యో నడిస్తే ఎట్లా?
కొన్ని పళ్ళు ఊడుతున్నాయి, కొన్ని లూజ్ అయ్యి అవుతాయి, ముసలితనం వచ్చినా అవుతాయి. నువ్వు ఎంత ఇది పెట్టుకున్నా, ఇంప్లాంటేషన్ చేసినా, ఏం చేసినా ఆర్టిఫిషియల్ కానీ సహజంగా ఉండేటువంటిది ఉంటుంది. నువ్వు సరైనటువంటి ఆరోగ్యంగా ఉంటే కొంచెం ఎక్కువ కాలం పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే. కానీ నేను తెల్లగా ఉంటే బాగుంటుంది, వేసుకోను, నేను వేసుకోవడం ఉన్న విషయం అది. అలాగే శరీరం ముడతలు పడుతుంది. నీ వయస్సు పెరిగినప్పుడు శరీరం ముడతలు పడుతుంది. దాన్ని ఏడుస్తే ఎట్లా? అద్దాలు బాగుంది చూసుకున్నప్ప ముడతలు పడ్డాయి, ఈ ముడతలు పడకుండా ఏముంది అని చూసుకుని అది పూసేసుకుంటే ఆ ముడతలు కనపడవు తప్ప ముడతలు పడతాయి. దానికోసం ఉంటే టైం వేస్ట్ చేసుకోవడం. అందుకని దేర్ ఆర్ నో పర్ఫెక్ట్ కండిషన్స్ ఈదర్ ఆఫ్ ది బాడీ ఆర్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అంటే ఇలాంటి సైన్స్ చదువుకుంటే మనకి భయం అనేటువంటిది ఉండదు. ఆరోగ్యం అంటే ఎలా ఉండాలి అంటారు, which conditions. Again, man is today forcing an organism that has been constructed essentially for which physical ends to serve more subjective purposes. మనం మన జీవితం మనకి శరీరం, దీని ఆయుష్ ఇవన్నీ ఇవ్వబడ్డాయంటే దీనికి హయ్యర్ పర్పస్ మర్చిపోకూడదు. కేవలం మనం భౌతికమైనటువంటి విధంగా మాత్రమే ఆలోచిస్తే మనకి భయం అంతా ఉంటుంది. కానీ వీటికి హయ్యర్ పర్పస్ ఉంది. అంటే జీవ పరిణామంలో ఇంకా ముందుకి వెళుతూ ఉంటుంది. దీన్ని ఏమన్నారంటే జర్నీ అన్నారు, ప్రయాణం. ఏంటి ప్రయాణం? జర్నీ ఆఫ్ ది సోల్. మనం అసలు స్వరూపం సోల్ అంటే ఆత్మ. ఆత్మ అంటే నేను. దాని యొక్క జర్నీ అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దాంట్లో శరీరాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ శరీరాలు పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అది మనకి ఇన్స్ట్రుమెంట్స్. అందుకని మన శరీరం ఎందుకు ఇవ్వబడింది అంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఇట్ ఇస్ ది ఫండమెంటల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యూ, గివెన్ టు యూ. మన శరీరం అనేటువంటిది చాలా చక్కగా మంచి శరీరమే ఇస్తుంది ప్రకృతి. కానీ దాన్ని మనం పాడు చేసుకుంటే ప్రకృతి ఏం చేస్తుంది పాపం? ఇంకా మనం కడుపులో ఉండగానే పాడు చేసుకుంటారు. అంటే అప్పటి నుంచే శరీరాన్ని పాడు చేయడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. అక్కడే మెడిసిన్స్ అవి వేసుకొని అవన్నీ చేసి అది మానవుడు చేసేటువంటి తెలివి తక్కువ పనులన్నీ చేస్తుంటారు. ఇంకా మన శరీరం మనకి హయ్యర్ పర్పస్ అంటే ఎవల్యూషన్లో ఒక పర్ఫెక్ట్ జర్నీ చక్కగా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటిది ఎవల్యూషన్ కోసం ఇవ్వబడింది శరీరం. అలా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అంటే ముందు మనకి ఇవన్నీ తెలియాలిగా. మన శరీరం దీని ప్రాణశక్తి ఎలా చేస్తుంది, దీని మనస్సు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అని చెప్పుకున్నంత సరే ఈ స్ట్రక్చర్ మనకి తెలిస్తే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి అర్థమవుతుంది. మనస్సుని మనం ఎలా ఉపయోగించాలి, బుద్ధిని, వీటన్నిటినీ కూడా బుద్ధికి సరెండర్ చేయమన్నాడు భగవద్గీతలో చెప్పాడు. వ్యక్తి మనం చెప్పుకుంటాం, సరెండర్ యువర్ బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ టు యువర్ బుద్ధి ఇన్ యూ, డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్ ఫ్యాకల్టీ. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు ఇవన్నీ తెలుస్తాయి. అటువంటిది మనలో ఉంది. చేస్తూ ఉంటే అప్పుడు మన లైఫ్ ఎందుకు మనం జీవించి ఉండాలంటే ఎవల్యూషన్లో మనం హయ్యర్ దీనికోసం మనం అది ప్రాసెస్. అది మనం సరిగ్గా అర్థం చేసుకుని చేస్తే చక్కగా అంటే ఒక మంచి స్పీడ్లో వెళుతూ ఉంటుంది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనం ఒక 100 జన్మలో రావాల్సింది ఒక 1000 జన్మలో 10,000 జన్మలో పడుతుంది. లేదా మనం జాగ్రత్తగా ఇవన్నీ కూడా చూసిన వాటి ప్రకారం ఉంటే 100 జన్మలు రావాల్సింది 1 జన్మలో రావచ్చు కూడా. అదే మనకి యోగి అనేటువంటి వాడు ప్రూవ్ చేసింది. ఏదైనా సరే మన ఇష్టం, అది మాత్రం మనకి మన ఇష్టం, మన చాయిస్.
పర్వాలేదండి, ఇప్పుడు కంపెనీపోయింది 100 జన్మలో వస్తుంది, పర్వాలేదు, ఏమి ఎవరు కాదన్నాడు. మనం ఫాస్ట్గా అవతల గమ్యాన్ని చేరి అక్కడి నుంచి మళ్ళీ మనం వరద చేస్తామంటే చేయొచ్చు, లేదు కొంచెం ఆలస్యంగా మనం వస్తామని రావచ్చు, ఏదైనా పర్వాలేదు. అందుకని ఈ పర్ఫెక్ట్ everyone harbors the germs of troubles, for no one has a perfect glandular system, a perfect physical inheritance, or a perfect physical life and environment. అందుకని నేను ఏం చెప్తానంటే హెల్త్ అనేటువంటిది ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ మనకు చాలా ఇంపార్టెంట్. అయితే హెల్త్ మోస్ట్ ఐడియల్గా మనం అది ఉండాలంటే ఉండాలి, కానీ దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే కొంతవరకు మనకి ఇబ్బందిగా ఉంటాయి. అవి ఎందువల్ల ఉంటాయో చెప్పాడు అనమాట. మన ఎన్విరాన్మెంట్, మన ఇన్హెరిటెన్స్, మన హోమియోపతి క్లాస్లో మనం చెప్పుకుంటున్నాం. మనకి పైతరాల నుంచి వచ్చేటువంటివి ఉంటాయి కదా, మన తప్పనిసరిగా ఆస్తులు. మనం మిగతా ఆస్తులు ఉన్నా లేకపోయినా కొన్ని ఆస్తులు మాత్రం మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తర్వాత తరానికి వస్తాయి. అందులో ముఖ్యంగా హోమియోపతిలో చెప్తే మయాజన్స్ అనేటువంటివి వచ్చి తీరుతాయి. ఇలాంటివన్నీ ఇన్హెరిటెన్స్. దానివల్ల ఏమవుతుందంటే మనలో పనిచేసేటువంటి సిస్టమ్స్ ఉన్నాయే, గ్లాండులర్ సిస్టము ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి, వాటి యొక్క వర్కింగ్ అనేటువంటి దాంట్లో పర్ఫెక్షన్ తగ్గుతుంది. అందుకని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని తర్వాత కూడా ఏమిటి, హెన్స్ ఆల్ బాడీలీ మెకానిజమ్స్ వితౌట్ ఎక్సెప్షన్ బ్రేక్ డౌన్ అండర్ స్ట్రెస్ అండ్ అండర్ అబ్యూజ్ ఆఫ్ ఎనీ కైండ్. 2 కారణాలు చెప్పాడు. ఒకటి స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువ భాగం మనము మనకు పెట్టుకునేటువంటిదే. మాకు చాలా స్ట్రెస్ కూడా గుర్తుపెట్టుకుంటే మైండ్కే ముందు మైండ్ తీసుకుంటుంది ఆ స్ట్రెస్ అంతా. ఆ మైండ్ తీసుకునేప్పటికీ అదంతా బాడీకి వస్తుంది. మనలో ఎప్పుడు రిసీవింగ్ ఎక్కడికి ఏమంటే మనలో 2 పోల్స్ ఉన్నాయి, ట్రాన్స్మిటింగ్ పోల్, రిసీవింగ్ పోల్ 2 ఉన్నాయి మనలో. దాన్ని విల్ అండ్ అండర్స్టాండింగ్ అని మన హోమియోపతిక్ ఫిలాసఫీలో క్లియర్గా చెప్పారు. ఆయుర్వేదంలో విల్ అంటే సంకల్ప శక్తి, అండర్స్టాండింగ్ అని మన అవగాహన శక్తి. మనం చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఎలా అవగాహన చేసుకుంటున్నాము దాన్ని బట్టి మనం ఎలా రియాక్ట్ అవుతాము, మళ్ళీ మన సంకల్పం ఎలా వస్తాయి. విల్ అండ్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అనేటువంటిది రిసీవింగ్ పవర్, విల్ అనేటువంటిది ట్రాన్స్మిటింగ్ పవర్. 2 పవర్స్ మనలో పనిచేస్తుంది. ఈ 2 పవర్స్ ఒకదానికొకటి సరిగ్గా చక్కగా బ్యాలెన్స్గా పనిచేస్తున్నట్టయితే మనం చాలా వరకు మన మైండ్ ఇవన్నీ కూడా సరైనటువంటి దాన్ని పనిచేస్తాయి. ఈ 2 ఒకదానికొకటి సరిగ్గా బ్యాలెన్స్ లేకపోతే అన్నీ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే కాబట్టి అనారోగ్యం లేదా వ్యాధి అనేటువంటిది ఎక్కడి నుంచి అంటే ఆ లెవెల్ నుంచి పనిచేస్తుంది. అది వచ్చి దాని ప్రభావం ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం పడుతుంది. భౌతిక శరీరం అనేటువంటిది అల్టిమేట్గా దానికి వస్తుంది అంటాను. కానీ ఆయన మనకు స్టార్టింగ్ అని చెప్పాడు ఆర్గనంలో, డిసీజ్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ఎనీ టిష్యూ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. అంటే ఇప్పుడున్న మెడికల్ సైన్స్ ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేసిన స్థితి కాదు. భౌతిక శరీరంలో ఏ భాగంలోనూ ఉండదు వ్యాధి అనేటువంటిది. వ్యాధి యొక్క ప్రభావం అనేటువంటిది వీటికి వస్తుంది తప్ప వ్యాధి అనేటువంటిది మనస్సు అంతకంటే పైనటువంటి దానిలో అక్కడ ఉంటుంది, అక్కడ డిస్టర్బ్ చేస్తుంది. అక్కడి నుంచి దాని ప్రభావం ఎలా వచ్చి వైటల్ బాడీలోకి వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేసి దానివల్ల టాక్సిక్ కండిషన్స్ అనేటువంటివి ఏర్పడి అప్పుడు ఫిజికల్ బాడీలోకి వచ్చి భౌతికమైనటువంటి దాంట్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ ఫిజికల్ బాడీని మాత్రమే తెలుసున్నటువంటి సైన్స్కి ఫిజికల్ బాడీ కంటే పైన కారణాలు ఉంటాయని తెలియడం అనేటువంటి ప్రత్యేకంగా రాలేదు. అది ఏ సైన్స్ కాదు, మన ఈ ఉన్నటువంటి సైన్స్ లిమిటేషన్స్ ఉన్నాయి.
ఆ లిమిటేషన్ దాటితే తప్ప అది ఇవి తెలియాలంటే మన హయ్యర్ సైన్స్ మనం పైనుంచి ఇక్కడికి వస్తే మనకు అవన్నీ ఈజీగా తెలుస్తాయి. మనం కిందనే కొట్టుకుంటూ ఉంటాం కదా, అంతే తెలియదు. భౌతిక శరీరంగా అల్టిమేట్ అనుకున్నాం అనుకోండి, ఏం తెలియదు. అందువల్ల మనకి మన పర్సనాలిటీ అంటే ఏమిటి అసలు ఇప్పుడు కొంతవరకు మనకు వస్తుంది. అయితే మన పర్సనాలిటీ అంటే ఇప్పుడు మనం ఎలా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతే ఎలా మనకి టర్మినేట్ చేశారు ఇలాగా ఇవన్నీ కావు. అసలు ముందు మనకి ఏమిటిది, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఎలా అసలు మనం చేయాలి, ఇదేమి తెలియకుండా ఉంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఊగదప్పుడు అదే గాలిలో కాళ్ళు చేతులు కొట్టుకోవడం. అందుకని ఏమిటంటే ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి ఇవన్నీ చెప్తున్నాడు అంటే ఇవన్నీ తెలిస్తేనే నిజంగా అర్థం తెలుస్తుంది. అదే ఒక ఫ్యాన్సీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. ఏమిటి కండక్ట్ చేసేది అలవాటు ఏమో మైండ్ దాని గురించినటువంటిది ఫ్యాకల్టీస్ కానీ ఎలా ఉంది ఏం బేసేది లేకుండా ఎవరికి ఏమో ఊగుదప్పుడు చెప్పేసుకుంటేనేమో. అందుకని పర్ఫెక్ట్ ఆర్థర్ ఏమిటి ఇవన్నీ ఎలా ఉన్నాయి సృష్టి అనుకునేది తెలుసుకుంటేనే అవి తెలుస్తాయి. అప్పుడు మనం అంటే మనం తెలుస్తుంది. అయితే మన గురించి మనకి ఏం తెలియదు. వాసుదేవ ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు యోగాసనాలు కొంత తర్వాత ఇవాళ సాయంత్రం నుంచి ప్రేయర్ అయిన తర్వాత ప్రాణాయామం ఎలా చేసుకోవాలనేటువంటిది మహర్షి గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే భగవద్గీతలను 18 సూత్రాలు అసలు నిజమైనటువంటి యోగ శాస్త్రాలను ఆ ప్రాణాయామం ఎలా చేయాలనేటువంటిది ఇవాళ సాయంత్రం నుంచి మనం ప్రేయర్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగుంటే అది కూడా వాస్తే